హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. అయితే ఈరోజు మా మమ్మీ నా కోసం మురుకులు చేసిందనమాట. చక్రాలు మురుకులు మినుములతో అనమాట. మీరు ఏ పేరుతో అన్నా పిలుచుకోవచ్చు. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను మా మమ్మీని అడిగి మరీ చేయించుకుంటాను. క్రంచీగా సూపర్ గా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట. పైగా కట్టెల పొయ్యి మీద చేసింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫస్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళినట్లయితే దోరగా వేయించి పెట్టుకున్న గుళ్ళు మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంది మా మమ్మీ. సో ఒక గ్లాస్ కి 4 గ్లాసుల రేషన్ బియ్యం అనమాట. ఈ రేషన్ బియ్యం చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. చక్రాలకు కానీ దోశలకు కానీ రేషన్ బియ్యం వాడుకుంటే చాలా బాగుంటాయి. సో ఇవైతే 4 గ్లాసులు వేస్తున్నాం. ఇవి పర్టికులర్ గా మనం వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్ గా మీరు ఎండబెట్టుకొని జస్ట్ వేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ పురుగులు అవి లేకుండా చూసుకుంటే చాలు. సో వీటిని మనం పిండి చేయించుకుంటాం ఇప్పుడు. సో ఈ పిండి పట్టించిన తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కలోంజీ. చాలా బాగుంటుంది కలోంజీ ఫ్లేవర్. ఎంత మంచి అరోమా వస్తుందంటే అంత మంచి అరోమా వస్తుంది. సో మనం టేస్ట్ కి తగినట్టు సాల్ట్ వేసుకుంటున్నాము. అండ్ కారం మీరు తక్కువ తింటారు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. మా మమ్మీ ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేస్తుంది. ఇంట్లో పట్టించుకున్న కారం అనమాట. సో మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి అని చెప్పాను కదా, దానికి టిప్ ఏంటంటే ఇలా వేడి వేడి నూనె అనమాట. జస్ట్ గోరువెచ్చగా కూడా కాదు, కొంచెం వేడిగానే ఉండాలి నూనె. ఇదంతా వేసుకున్న తర్వాత వాము వేసుకుంటున్నాం. మనం తిన్నా కూడా మనకి కడుపులో ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట ఈ చక్రాలు. సో దానికోసం వాము మంచిగా గట్ ఫ్రెండ్లీ అనమాట. డైజెషన్ చాలా బాగా జరుగుతుంది. సో ఈ పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వేడి వేడి నూనె పోసాం కదా, గబక్కని చేయి పెట్టేయకూడదు, కాలిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్పూన్ తో దీన్ని పొడి పొడిగా మనం కలిపేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ మనం మెత్తగా కలుపుకుంటాం అనమాట. సో ఇది అయితే చూసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ పల్చగా అయిపోతుంది పిండి. సో అలా అని గట్టిగా ఉండకూడదు, మరి అలా అని మరీ లూజ్ గా కూడా ఉండకూడదు అనమాట. మనకి చక్రాలు వేయడానికి కన్సిస్టెన్సీ సరిగ్గా వచ్చే వరకు మనం తగినట్టు వాటర్ పోసుకుంటూ మనం కలుపుకుంటాం అనమాట. మనం హాట్ వాటర్ అయితే పోసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ వాటర్ తోనే కలిపేస్తుంది మా మమ్మీ. ఎందుకంటే హాట్ ఆయిల్ పోసాం కాబట్టి ఇంకా హాట్ వాటర్ అవసరం లేదు. సో ఈసారి మీరు కూడా మినుములతో చక్రాలు ప్లాన్ చేసినట్లయితే ఒకసారి మా ప్రాసెస్ లో చేయండి. మా మమ్మీ చేసినట్టు చాలా మృదువుగా వస్తాయి, క్రంచీగా సాఫ్ట్ గా వస్తాయి అనమాట. పిండి ముద్దని ఎగ్జాక్ట్ గా మా మమ్మీ చెప్పిన టిప్స్ తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సో మనం వేడి నూనె కాకుండా మనము ఇంట్లో ఉండే మస్కా అంటారు కదా, వెన్న, దాంతో కూడా మనం వేడి చేసి వేసుకోవచ్చు. అయితే మా మమ్మీ కట్టెల పొయ్యి మీద చేస్తుంది కాబట్టి ఇంకొక టిప్ అనమాట, ఫ్రీ టిప్, మీకు కావాలంటే వాడుకోండి. సో డిటర్జెంట్ అనమాట. ఇదేంటి, ఫస్ట్ మన బాండీని వెనక వైపుకి తిప్పి ఆయిల్ తో రాసేసి ఒకసారి పైన కొంచెం ఈ డిటర్జెంట్ తో సర్ఫ్ తో మొత్తం ఇట్లా అప్లై చేసామంటే చక్కగా మనం క్లీన్ చేసుకునేటప్పుడు పొయ్యి మీద పెడతాం కాబట్టి క్లీన్ చేయడం, ఆ మస్సి అదంతా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఈ టిప్ అనమాట. ఎప్పుడు ఆ మమ్మీ ఇలా చేస్తుందంట. సో మీరు కూడా నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా ఆయిల్ వేడి చేసేసుకుంటాము. కట్టెల పొయ్యి మీద చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి గైస్ ఏవైనా సరే. మా మమ్మీ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తుంది, మురుకులు అలాంటివి చేసినప్పుడు కట్టెల పొయ్యి మీద. అంతే. ఇంకా గ్యాస్ తో కూడా చాలా స్లోగా అవుతాయి, కానీ ఈ కట్టెల పొయ్యి మీద చేస్తే మాత్రం భలే స్పీడ్ గా అయిపోతాయి గైస్. నూనె వేడి అవ్వడమే మనకి పని అనమాట. మీకు నచ్చిన షేప్స్ లో మీకు ఇష్టం వచ్చినట్టు చూడండి. మా మమ్మీ, నేనైతే రౌండ్ గా వేసాను అక్కడ, కానీ మా మమ్మీ వేసేటప్పుడు అవి చిన్నగా కింద పడిపోతున్నాయి అనమాట. సో ఇవి షేప్లెస్ గా అయిపోయాయి. చూడండి, ఇవి చిన్నగా హోటల్స్ లో అమ్ముతూ ఉంటారు కదా చక్రాలు, బయట షాప్స్ లో, అలా షేప్ రావాలని చెప్పి నేను చిన్నవి చేశాను అనమాట. మా మమ్మీ అంటుంది, ఇంత చిన్నవి ఏంటి మరి, నువ్వేమైనా అమ్ముతున్నావా 2 రూపాయలకి అని చెప్పి తిడుతుంది అనమాట మా మమ్మీ. ఇంకా చూడండి, మా మమ్మీ తిడుతుందని చెప్పి నేను కొంచెం పెద్ద చేశాను అనమాట ఈసారి. ఇప్పుడు మా మమ్మీ కొంచెం సాటిస్ఫై అయింది అనమాట. మా మమ్మీకి ఏవైనా అంతే, చిన్నగా ఉంటే ఏంటి ఇంత చిన్న వేస్తున్నావు, పిండి మొత్తం ఇంకెంతసేపు, చాలా సేపు పడుతుందని చెప్పి తిడుతూ ఉంటుంది అనమాట నన్ను. సో మీరు కూడా నా అలా ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, మీ మమ్మీ చేతి తిట్లు తినొద్దు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే చూడండి, ఈ షేప్స్ ఇవి మనకు నార్మల్ గా చక్రాలు అనమాట. ఈ షేప్ లో చేసుకుంటున్నాము, కొంచెం తొందరగా అవుతాయి అనమాట ఇలా చేసుకుంటే. అంతే గైస్, సింపుల్ గా అయిపోతాయి అనమాట. ఇంకా వీటిని తీసేసి పక్కన పెట్టి మీరు లంచ్ లో రసంతో పాటు దేంతో తిన్నా కూడా సూపర్ గా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. బాయ్ బాయ్.